యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరు బాగున్నారు కదా? చూడండి, ఇది మనకి ఏర్పాటు లేఖన భాగం చూసినట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనములు చూసినట్లయితే, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకున్నది. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రం దేవా ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నేను మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. నైనా మీరు మీ వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నైనా ప్రభా తండ్రి. నా నోటిని బుర్రగా సాధనంగా వాడుకుండా నేను ప్రభా ఈ చోట నన్ను మరుగుపరచమని మా ప్రభు నేసిన మరియు నమ్మగా వాడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ దినంకి ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే మరువని దేవుడు. మరువని దేవుడు. తల్లి మర్చినా తండ్రి మర్చినా నిన్ను నేను విడవను ఎడపాయను అని తెలియజేసిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. మన బైబిల్ గ్రంథంలో సుమారు 8,000 వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ మన కొరకే. వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకుంటే కొరకే. కాబట్టి మనము ఆ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఆయన యందు భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. భయం భక్తి కలిగి మనం జీవించే వారిగా ఉండాలి ప్రియులరా. చూడండి, లోకంలో శ్రమలు విస్తరిస్తున్నప్పుడు శ్రమలు ఇప్పుడు ఉంటూనే ఉంటాయి. శ్రమలు లేని జీవితాలు ఎక్కడ ఉండవు. మనం ఏదో బాగా మరి ఆస్తి గల వారిని చూసి వాళ్ళకేం లేదు, వాళ్ళకేం శ్రమలు లేవు, కార్లలో తిరుగుతున్నారు అని అది ఇది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఎవరికి తగ్గ శ్రమలు వాళ్ళకు ఉంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి కదా. కాబట్టి ఎవరికి ఉండే శ్రమలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి లోకంలో శ్రమలు విస్తరిస్తున్నప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, శోధనలు రావా? ప్రతి మనిషికి ఏదో ఒక శోధన వస్తుంది. ఆమెకేం శోధన లేదు, సంతోషంగా ఉందనుకుంటాం. ఆమె హృదయంలో ఏముందో మనకు తెలియదు కదా. మరి శ్రమలు విస్తరిస్తున్నప్పుడు, శోధనలు, మరి నిరాశ నిస్పృహలతో కృంగిపోతున్నప్పుడు, అయ్యో ఏమిటి ఇలా జరిగింది అని నిరాశ నిస్పృహలతో కృంగిపోయేవారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. కృంగిపోతున్నప్పుడు ఎవరు మనకి ఆశ్రయము? ఆ ప్రభువు కాదా? ఆ ప్రభువు కాదా? ఎవరు మనకి ఆశ్రయము? అప్పుడేమనుకుంటాం మనము? దేవుడు మనల్ని మర్చిపోయాడు, దేవుడు మనల్ని మర్చిపోయాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని అనుకుంటూ ఉంటాం. అందుకే మనకి ఈ శ్రమలు, అందుకే మనకి ఈ శోధనలు, అందుకే మనకి ఈ కష్టాలు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు.
కాబట్టి ఈ విధముగా మనుషుల్ని ఆలోచింపజేసి దేవుణ్ణి విడిచిపెట్టేటట్లుగా చేయడం, దేవుణ్ణి విడిచిపెట్టేటట్లుగా చేయడం ఎవరి పని అంటే సాతాను యొక్క పని. దేవుణ్ణి విడిచిపెట్టేటట్లుగా చేయడం కూడా సాతాను యొక్క పని. కాబట్టి ఈ రోజుల్లో మనం వార్తాపత్రికల్లో కూడా మరి అనేకమైన వార్తలు మనం వింటున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని బిడ్డలకు దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు అంటే ఎందుకు? ఆ చేతిలో పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళమనా? కాదు కదా. ఎందుకని? దాన్ని ఎల్లప్పుడూ మనము ధ్యానించే వారిగా ఉండాలని. చూడండి, మనకేదైనా భయం కలిగినప్పుడు భయపడకుడి అని మనకు రాయబడి ఉంది. భయపడకుడి అన్న విషయం పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు రాయబడి ఉంది. భయపడకండి, 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 భయపడకండి అని 366 సార్లు రాయబడి ఉన్నా మనం ఇంకా భయపడుతూనే ఉంటాం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు. దేనికి నీకు భయం? నేను నీకు తోడై ఉన్నాను కదా. నీకెవరు లేరనా? నీకు తోడెవరు లేరనా? నువ్వు ఒంటరిదాను అయ్యావనా? దేనికి భయం? ఏ విషయాల్లో కూడా మనం భయపడాల్సిన అవసరము లేదు. అదే విషయం చూసినట్లయితే యెషయా గ్రంథం 41:10 చూసినట్లయితే, నీవు దిగులుతో ఉంటే దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. మనం కనుక దిగులుతో ఉంటే, దిగులుతో మనం కనుక ఉంటే, నీవు దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. అదే నీవు చింతతో ఉంటే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి అంటున్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. మన గూర్చి ఆయన చింతిస్తుంటే మనం ఎందుకు చింతించడం? మనం చింతించడం దేనికి? ఆయనే మన గూర్చి చింతిస్తున్నాడు. తన బిడ్డల గురించి ఆయనే చింతిస్తుంటే మనం ఎందుకు చింతించడం? ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. మీ భారం మొత్తం యెహోవా మీద మోపండి. మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ఆయనే చూసుకుంటాడు. మీ చింత యావత్తును కూడా ఆయన మీద వేయండి. చూడండి, ఒక కొండల మేంచి కారు వెళ్తుందట, బస్సు వెళ్తుంది. అయితే ఆ బస్సులో ఎక్కువ మంది ఏమి లేరు, కానీ 2-3 ఉంటారు. ఒక చిన్న పిల్ల కూడా ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉంది. అయితే పెద్ద పిల్లని చూసి చిన్న పిల్ల కూర్చొని ఉంది. ఆ చిన్న పిల్ల కూర్చొని ఉంటే ఆ పెద్ద ఆమె, ఏమ్మా నీకు భయం లేదా? ఈ కొండల మించి కారు బస్సు వెళ్తుంటే నీకు భయం లేదా అని అడిగింది. నాకెందుకు భయం? ఈ బస్సు నడిపే డ్రైవరు మా డాడీయే అంది. ఈ బస్సు నడిపే డ్రైవర్ ఎవరు? మా డాడీయే. అర్థమైందా? కాబట్టి మనల్ని నడిపించేది ఎవరు? మన దేవుడు కాదా? మరి మనకెందుకు చింత? మనకెందుకు దిగులు? మనకెందుకు భయం? కాబట్టి అనేక ఆదరణతో కూడిన వాక్యాలు వ్రాయించి మనకిచ్చాడు ప్రభు. అనేకమైన ఆదరణతో కూడిన వాక్యాలు రాసి మనకిచ్చాడు దేవుడు. కాబట్టి
మనం ఏమి అనుకుంటున్నాము, ఏమేమి ఆలోచిస్తున్నామో సమస్తం ఎరిగి ఉన్నానని ఆయన తెలియజేస్తున్నాడు కాదా. మన మనసులో ఏమున్నదో ఆయనకు తెలుసు, మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఆయన తెలుసు, మన నోటి నుంచి మాట రాకముందే ఆయనకి తెలుసు, సమస్తము ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన మనల్ని మర్చిపోని దేవుడని, విడిచిపెట్టని దేవుడని నొక్కి చెప్తున్నాడు. నేను మిమ్మల్ని మర్చిపోను, నేను మిమ్మల్ని విడవను, ఎడబాయను అని ఆయన నొక్కి వక్కాణిస్తున్నాడు, నొక్కి వక్కాణిస్తున్నాడు. ఆయన మనం భయపడుతూనే ఉంటాం, చిన్నదానికి మనం భయపడుతూనే ఉంటాం. చూడండి, భూమి ఆకాశములు గతించరు కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. భూమి ఆకాశములన్నా గతిస్తాయి కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతించవు. భూమి ఆకాశములన్నా గతిస్తాయి కానీ నా మాటలు గతించవు అని చెప్పిన దేవుడు ఈ భాగంలో తనను ఒక తల్లితో పోల్చుకుని చెప్తున్నాడు. తనను ఒక తల్లితో పోల్చుకుని చెప్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన మహిమ ఎంత గొప్పదో నోటి మాట చేత ఏం చేశాడు? సృష్టిని కలుగజేసిన దేవుడు. నోటి మాట చేత సృష్టిని కలుగజేసిన దేవుడు. కాబట్టి కలుగజేసిన దేవుని జ్ఞానం ఏంటిదో, ఆయన శక్తి ఎంత శక్తిమంతుడో మానవ ఊహ కందని అంత గొప్ప దేవుడు. ఆయన ఎంత శక్తిమంతుడో మానవ ఊహకే అందనిది, అది మానవ ఊహకే అందనిది అది. కాబట్టి తనను ఒక తల్లితో పోల్చుకుని చెప్తున్నాడు. తల్లి అయినా తన బిడ్డను మరుతును కానీ నేను నిన్ను మరువను. తల్లి అయినా మరుతుంది కానీ నేను నిన్ను మరువను. తల్లి అయినా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను. ఆడపిల్లను దేవుని బహుమానంగా స్వీకరించిన తల్లులు అనేక మంది ఉన్నారు. ఆడపిల్లలు పుట్టిన ఆడపిల్లలను కూడా కొంతమంది ఇక్కడ పెంట కుప్పల్లోనూ డ్రైనేజీల్లోనూ పడేస్తున్నారని కొన్ని న్యూస్ పేపర్స్లో మనం చూస్తూ ఉంటాం. ఆడపిల్లలది. కాబట్టి దేవునికి లింగభేదం లేదు. యెషయా గ్రంథం 56:5 చూసినట్లయితే కొడుకులు కూతుళ్ళు అనిపించడం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాడు. చూడండి, కీర్తన దావీదు రాజు రాసిన కీర్తన 27:10 చెప్తున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను మర్చినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లిదండ్రులు నన్ను మర్చిపోయినను యెహోవా నన్ను చేరదీయును. దేవుని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కంటే గొప్పది, అది శాశ్వతమైనది. లోబడే పిల్లలంటే తల్లిదండ్రులకు ఇష్టం కదా. లోబడే పిల్లలంటే అంటే విధేయత చూపే పిల్లలంటే తల్లిదండ్రులకు ఇష్టం, లోబడే పిల్లలంటే. కానీ అవిధేయులన్న పిల్లల ఎడల తెలియకుండానే ఏం చేస్తారు, వాళ్ళు ద్వేషం పెంచుకుంటారు. అవిధేయులైన పిల్లల ఎడల అంటే అవిధేయత, మాట వినని పిల్లల ఎడల వాళ్ళు ఏం చేస్తారు, ద్వేషాన్ని పెంచుకుంటారు. కాబట్టి లోబడిన వారి ఎడల ఎక్కువ సహనం చూపించి, లోబడిన వారి ఎడల మనం ఏం చేయాలంట, ఎక్కువ సహనాన్ని చూపించి ప్రార్థించి వారిని ప్రభువులోకి నడిపించడానికి ప్రయాస పడనందున అనేక మంది పిల్లలు ఏమైపోతున్నారు, భ్రష్టులైపోతున్నారంట. అంటే వారిని ప్రభువులోనికి నడిపించకపోవడం వల్ల, ప్రభువులోకి నడిపించలేకపోవడం వలన అనేక మంది పిల్లలు ఏమైపోతున్నారు, అవిధేయులైన పిల్లలు భ్రష్టులైపోతున్నారు. కాబట్టి ఒక యవనస్తుడు ఏమన్నాడంటే, మా నాన్నగారు నన్ను చావగొట్టినందున నేను రౌడీనేయానండి అన్నాడు. మా నాన్నగారు నన్ను చావగొట్టినందున
నేను రౌడీనయ్యానండి అన్నాడు ఒక యవనస్తుడు. దేవుడు బుద్ధి వచ్చునని శిక్షించమన్నాడు కానీ బుద్ధి వచ్చునని శిక్షించమన్నాడు కానీ సావబాది పిల్లల్ని పోగొట్టుకోమనలేదు. సావబాది పిల్లల్ని పోగొట్టుకోమనలేదు. కేవలం క్రమశిక్షణ పిల్లల్ని మార్చలేదు కానీ దాని వెనుక ప్రార్థనా బలం ఉన్నప్పుడే వాళ్ళు మారుతారు. క్రమశిక్షణ వల్లే వాళ్ళు మారరు. ఎలా ఏముండాలి? దాని వెనక ఏముండాలి? ప్రార్థనా బలం అనేది ఉండాలి, ప్రార్థనా శక్తి అనేది ఉండాలి. ఇవి ఉంటేనే వారు మారుతారు. అంతే. నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అంటున్నాడు. ఆయన మనల్ని అందరినీ కూడా తన అరచేతుల మీద చెక్కి ఉన్నాడట. నీవు దేవుని బిడ్డవైతే మారు మనసు పొంది రక్షణ పొందిన దానివైతే మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది అందరికీ కాదు. నువ్వు దేవుని బిడ్డవై మారు మనసు పొంది రక్షణ పొందిన దానివైతేనే ఇది వర్తిస్తుంది నీకు. ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తించదు ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి. నా చేతుల మీద నేను చెక్కి ఉన్నానని ప్రతి ఒక్కరి మాట ఈ యొక్క సెంటెన్స్ చెప్తూ ఉంటారు, దేవుని యొక్క మాట చెప్తూ ఉంటారు. కానీ ఇది అందరికీ కూడా వర్తించదు. కాబట్టి చూడండి, హృదయం అండి పలకం మీద వజ్రపు మనతో తిరిగిపోకుండా లిఖించబడిన పాపములన్నింటినీ నీవు విడిచిపెట్టినప్పుడు ఈ హృదయం అండి పలకం మీద ఏమున్నాయి? పాపములు. ఈ పాపములన్నీ నీవు విడిచిపెట్టినప్పుడు లిఖించబడిన పాపములన్నీ విడిచిపెట్టినప్పుడు నువ్వేం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెడుతున్నావా? ఒప్పుకొని నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించే అవిధేయత, క్రమశిక్షణ లేకుండా జీవించిన జీవితం, ఇదంతా నీవు ఒప్పుకుంటున్నావా? కాబట్టి ఈ విధముగా పాపములంటే నీవు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు తన రక్తంతో దేవుడు ఏం చేస్తాడంటే పాపములన్నిటినీ కడిగి వేసి ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకుంటాడు. సుమా, అరచేతిలో చెక్కుకుంటాడు. నువ్వు ఒప్పుకోవాలి, నీ పాపములన్నీ ఒప్పుకోవాలి. క్రమశిక్షణనే కాదు, క్రమశిక్షణ లేకుండా ఉండటమే కాదు, అవిధేయతనే కాదు, ఏదైనా సరే ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల తన రక్తంతో పాపములన్నీ కడిగి వేసి ఏం చేస్తాడు? తన అరచేతి మీద మనలను చెక్కుకుంటాడు. కాబట్టి చెరిగిపోకుండా చెక్కుంటాడు. సర్వ సృష్టిని కలుగజేసిన దేవుని చేతిలో అసాధ్యాలను సాధ్యపరిచే దేవుని చేతిలో ఉంటే ఎంత గొప్ప భాగ్యం. సర్వ సృష్టిని కలుగజేసిన దేవుని చేతిలో మరి మనం ఉండుట ఎంత భాగ్యం. సర్వ సృష్టిని కలుగజేసిన దేవుని చేతిలో మనం ఉండుట. మరి ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మర్చిపోయేది నీ పాపం మట్టుకే. మనల్ని మర్చిపోడు ఆయన. ఆయన మర్చిపోయేది ఏంటి? నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో అప్పుడే ఆ పాపాలన్నీ మర్చిపోతాడంతే. నిన్ను మర్చిపోడు, పాపాలన్నీ మర్చిపోతాడంతే. నీ పాపం మట్టుకే. కాబట్టి వారి అక్రమముల విషయమై దయగలిగి ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని చెప్తున్నాడు. వారి అక్రమముల విషయమై దయగలిగి ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని చెప్తున్నాడు. అయితే దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్న మనము అనేకసార్లు క్షమించినా కానీ మర్చిపోలేని దుస్థితిలోనే ఉంటున్నాం. మనం దేవుని బిడ్డలు అని చెప్పుకుంటాం, కానీ ఎవరైనా మన పట్ల చేసిన పాపాలను కానీ మనం మర్చిపోయాం అంటాం. కానీ వాటి ఆ మనుషులను చూడగా మనకి ఏమొస్తుంది? జ్ఞాపకం వచ్చేసి మనం వారిని చూసి నిద్రపోలేము. కాబట్టి
దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మనం అనేకసార్లు క్షమించినా కానీ మర్చిపోలేని దుస్థితిలో ఉంటున్నాం. ఇప్పుడు ప్రభు చెప్తుంది ఏంటంటే, ఈ పాపాలన్నీ మీరు విడిచిపెట్టండి, అప్పుడు నేను మిమ్మల్ని మర్చిపోను అంటున్నాడు. ఈ బలహీనతల నుండి మనము విడుదల పొందుతాం అప్పుడే మనము ఈ బలహీనతల నుండి విడుదల పొందుతాం. ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిస్తా. ఇంకో సందర్భంలో మట్టుకే ఆయన మర్చిపోతానంటున్నాడు. ఒక సందర్భంలో ఇప్పుడు ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? ఆయన మర్చిపోడు. మన పాపాలను మర్చిపోతాడు కానీ మనల్ని మర్చిపోడు. మనం ఒప్పుకుంటే మన పాపాలన్నీ మర్చిపోతాను అంటున్నాడు కానీ మనల్ని మర్చిపోడు అంటున్నాడు. ఒక సందర్భంలో ఏమంటున్నాడు? మర్చిపోతాను అంటున్నాడు. ఏమిటో చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మర్చితివి గనుక నేను నీ పిల్లలను మరుతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ పిల్లలను మరుతును అంటున్నాడు. అంటే ఏంటి? మన దేవుని ధర్మశాస్త్రం మనం మర్చిపోయేవారిగా మనం ఉండకూడదు. అంటే తల్లిదండ్రులు వాక్య ప్రకారం జీవించేవారైతే తల్లిదండ్రులు ఎలా ఉండాలి? అప్పుడు మన పిల్లలు సంతోషంగా ఉండాలంటే, దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే, వారు దేవుని దృష్టిలో ఉండాలి అంటే, మనము దేవుని వాక్య ప్రకారం మనం జీవించేవారిగా ఉండాలి తల్లిదండ్రులు. కనుక తల్లిదండ్రులు వాక్య ప్రకారం జీవించేవారైతే దేవుడు వారి పిల్లలను గుర్తుపెట్టుకొని దీవిస్తాడు. వాక్య ప్రకారం జీవించేవారైతే. అర్థమైందా? వాక్య ప్రకారం తల్లిదండ్రులు జీవించాలి. ఎందుకు? నీ బిడ్డలు సరిగా ఉండాలంటే, నీ బిడ్డలు దేవుని దృష్టిలో ఉండాలంటే, నీ బిడ్డలను దేవుడు దీవించాలి అంటే, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీ తల్లిదండ్రులు వాక్య ప్రకారం దీవించేవారిగా ఉండాలి. వారి పిల్లలను గుర్తుపెట్టుకొని దీవిస్తాడు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు, దుష్టుల సంతానము జ్ఞాపకములకు తేబడద్దు. కనుక నీ పిల్లలు నిత్యము ఆయన దృష్టిలో ఉండాలి అంటే నీవు రక్షణ పొంది, నీ పిల్లలు నిత్యము నీ పిల్లలు నిత్యము ఆయన దృష్టిలో ఉండాలి అంటే నీవు రక్షణ పొంది, నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడినప్పుడు మాత్రమే, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడినప్పుడు మాత్రమే నిన్ను ఆయన ఎక్కడ చెక్కుంటాడని చెప్పాడు? అరచేతిలో చెక్కుకుంటాడు. నీవు వాక్య ప్రకారం జీవిస్తే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీవు వాక్య ప్రకారం జీవిస్తే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నీవు ఆయన కుమార్తెగా మారినప్పుడు ఆయన నిన్ను గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటాడో, నీవు వాక్య ప్రకారం జీవించినప్పుడు నిన్ను గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. పిల్లలు నిన్ను గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. కాబట్టి ఈ విధముగా మనము ఆయన చేతి మీద మనం చెక్కబడి ఉండాలి అంటే, ఇప్పుడు మనం ధ్యానించుకున్న విషయాలన్నీ కూడా మనం పాటించేవారిగా ఉండాలి. తల్లిదండ్రులు దేవుని వాక్య ప్రకారము జీవించేవారిగా ఉండాలి. అంటే వారి బిడ్డలు సంతోషంగా ఆశీర్వాదకరంగా వారి బిడ్డలు ఉండాలి అంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి? తల్లిదండ్రులు దేవుని వాక్య ప్రకారం జీవించేవారిగా ఉండాలి. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా. నాయనా ఇంతవరకు నేను ప్రభా తండ్రి మరోని దేవుడి గురించి నేను మరి ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా తండ్రి. మరి నా చేతులను చెక్కుని ఉన్నానని తెలియజేశారు నేను ప్రభా తండ్రి. అవును ప్రభా,
మా యొక్క పాపములు తండ్రి మేము విడిచిపెట్టినట్లయితే నాయన ప్రభా తండ్రి నీ రక్తంలో మా పాపము కడుక్కున్నట్లయితే నాయన ప్రభా మమ్మల్ని నీ చేతిలో చెక్కుంటానని తెలియజేస్తున్నావు నాయన ప్రభా తండ్రి. అదే నాయన ప్రభా నాయన మరి తల్లిదండ్రులు వాక్య ప్రకారంగా జీవించినట్లయితే మరి వారి బిడ్డలను మరి ఆశీర్వాదకరంగా చేస్తానని వారి బిడ్డలను దీవిస్తానని కూడా తెలియజేస్తున్నాను నాయన ప్రభా తండ్రి. ఆ విధంగా ప్రతి ఒక్కరు తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు నాయన ప్రభా ఈ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప దయచేయమని మా ప్రభు అయిన యేసు బ్రతమాలు వినామలోడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం ఈనాడు ప్రతి ఒక్కరికి తోడేయించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.